నెహెమీయా గ్రంథంలో 10 గుమ్మాలు ఉన్నాయి. 5 గుమ్మాల గురించి మనం తెలుసుకున్నాం. మొదటి అధ్యాయము 11వ వచనం. యెహోవా చెవియొగ్గి ఈ దినమందు ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొంచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించేవాడై వింటుని. చాలండి. ఇక్కడ చూస్తే ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటి? నెహెమీయా. షూషాన్ కోటలో రాజు దగ్గర ఒక ఆఫీసర్గా ఉన్నాడు, ఒక అఫీషియల్గా, అంటే గిన్నె అందించేవాడుగా, కప్ బెరియర్ అంటారు, గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే వాళ్ళ సహోదరులు కొంతమంది, హనానీలో ఒకడు, యూదులు కొందరు వచ్చి చెరబెట్టబడిన స్టేషన్లో తప్పించుకుని యూదుల గురించి, యెరూషలేం గురించి నేను వారిని అడగగా అప్పుడు వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఏంటయ్యా మరి ఎట్లా ఉంది, మనం ప్లేస్ బాగానే ఉందా, అక్కడ మన వాళ్ళు అందరూ బాగున్నారా అంటే, ఏం బాగుంది, మొత్తం కాల్చివేయబడింది, ఆ గోడలన్నీ పడగొట్టబడ్డాయి, ఆ గుమ్మములు కాల్చివేయబడ్డని చెప్తున్నప్పుడు అప్పుడు నెహెమీయా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఏంటయ్యా నా ప్రజలు ఎట్లా అయిపోయారు, నా దేశం ఎట్లా అయిపోయింది, ఆ ప్రాంతం ఎట్లా అయిపోయింది చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నట్టు మనం అధ్యాయం చూస్తున్నాం. అయితే ఆ 5 గుమ్మములు ఏంటి? ఆ 2వ అధ్యాయం చూస్తే ఆ 2వ అధ్యాయం కూడా వెళ్తాడు ఆ యెరూషలేంకి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఆ గోడలు ఎలా పడగొట్టబడ్డాయి, ఆ గుమ్మములు ఎలా పడగొట్టబడ్డాయని చెప్పి వెళ్తూ చూస్తూ ఉన్నాడంట. మొట్టమొదటిగా గొర్రెల గుమ్మము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎలీషాబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మములను కట్టి ప్రతిష్ఠించి తలుపులను నిలిపిరి. హమయ గోపురం వరకును హనన్యాయేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. ఏంట ఏ గుమ్మం అంటది? గొర్రెల గుమ్మం. ఇది ఎవరు కట్టారంట? యాజకులు కట్టారు. ఈ గుమ్మం ద్వారా ఏం చేస్తారంటే ఈ జంతువులను బలి ఇచ్చి తెచ్చుటకు చేస్తారు. ఇది పవిత్రమైనదిగా ఈ గుమ్మానికి సాదృశ్యంగా ఉంది. ఇక గొర్రెల గుమ్మము అర్థం ఏంటంటే షీప్ గేట్ అంటారు. షీప్ గేట్ అర్థం ఏంటంటే అక్కడ పశువులను ఆ జంతువులు ఏం చేస్తారంట, బలిచ్చి ఆ గుమ్మం ద్వారా తీసుకొస్తారంట. అయితే ఏంటంటే దీనికి పవిత్రమైనదని పేరు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఈ గుమ్మము గొర్రెపిల్ల యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తుగా ఉంది. గొర్రెపిల్ల యొక్క యేసుక్రీస్తు గుర్తుగా ఉంది. ఈ గొర్రె గుమ్మము సాదృశ్యం ఏంటంటే ఆ జంతువులు కానీ పశువులు కానీ బలి అర్పించి తీసుకెళ్తూ ఉండేవాడు. అలానే ఈ గుమ్మకి సాదృశ్యం ఏంటంటే వాక్యం చెప్తుందంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది, గొర్రెపిల్లకి సాదృశ్యంగా ఉంది. మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏంటంట? మరునాడు యోహాను యేసు తన దగ్గర రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు లోకానికి ఎలా వచ్చాడంటే ఒక గొర్రెపిల్లలాగా వచ్చాడు. లోక పాపం మోసుకొని పోయి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రతి ఒక్క వ్యక్తి పాపము ఆయన మీద మోసుకుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి గొర్రెపిల్ల స్వభావంతో ఈ లోకానికి వచ్చాడు. చాలామంది చెప్తూ ఉంటారు, కొంతమంది హేళన చేస్తూ ఉంటారు, ఏంటి దేవుడి బిడ్డలను ఏమంటారు, గొర్రెబిడ్డలు అంటారు. నాకు కొన్ని కమెంట్స్ పెడుతూ ఉంటారు, గొర్రెబిడ్డ ఆపు, ఏం చెప్తున్నావు గొర్రెబిడ్డ. కానీ ఆ మాట చెప్తుంటే నిజమే అనిపించింది. నిజమే కదా, మనం గొర్రెబిడ్డలేం కదా, మనం నిజంగా మన దేవుడిని బిడ్డలేము కదా. వాళ్ళు గుర్తు చేస్తున్నారు, వాళ్ళు వేరేలాగా కమెంట్ చేయడం పెడుతున్నారు, కానీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. యూట్యూబ్లో కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొన్ని చూస్తే గొర్రెబిడ్డలు గొర్రెబిడ్డ ఆపు, గొర్రెబిడ్డ ఏం చెప్తున్నావు, చెప్పించాలే, వెళ్ళి కూర్చో, వచ్చావులే మంచి మాటలు చెప్పడానికి, నీ పనే చేసుకో అని చెప్పి అంటూ ఉంటారు. ఆ కామెంట్లు పెట్టినప్పుడు నిజమే కదా, మన గొర్రెపిల్లలే కదా అనిపిస్తుంది. అవును, ఈ లోకానికి ప్రభు ఆయన లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల అంటే సమస్త మానవ యొక్క పాపం మోయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అది పవిత్రమైనదని వాక్యం సెలవిస్తుంది. అనగా యేసు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడను నేనే.
ఇది చూస్తే ఈ మొట్టమొదటి గుమ్మం ఏంటంట? గొర్రెల గుమ్మము, షీప్ గేట్ అంటారు. ఎవరైతే ఈ గుమ్మం నుంచి వెళ్తారో తిరిగి కూడా అదే గేట్ నుంచి బయటికి రావాలి. వాళ్ళు ఏ గుమ్మం ద్వారా వెళ్తారో మళ్ళీ అదే గుమ్మం ద్వారా బయటికి రావాలి. ఆ పట్టణంలోకి వెళ్ళేప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏ గుమ్మం నుంచి వెళ్ళాలంట? చూడండి, కొన్ని పెళ్ళిళ్ళలో ముందర ఏం చేస్తారంటే సెరమోనీకి కొన్ని గుమ్మాల్లాగా పెడతారు, ఇట్లా గేట్స్లో పెడతారు. ఆ ద్వారం అంటే ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది కదా. కొన్ని ఫంక్షన్స్లో కానీ చర్చెస్లో కానీ కొన్ని ఇట్లు చూస్తే ద్వారాలు స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు రావాలన్నా సరే మళ్ళీ తిరిగి అదే గేట్ నుంచి చివరికి రావాలి. అంటే వేరే గేట్ ఉంటుంది, ఎగ్జిట్ గేట్, అక్కడ నుంచి మళ్ళీ అదే గేట్ నుంచి రావాలి. స్టార్టింగ్ ఏ గేట్ ద్వారా వెళ్ళారో తిరిగి అదే గేట్ ద్వారా మళ్ళీ రావాలి. అంటే ఏ గుమ్మం ద్వారా అయితే మనం వెళ్ళాలో అదే గుమ్మం ద్వారా మళ్ళీ రావాలి. ఈ గుమ్మం ఏ గుమ్మం? ఇది గొర్రెల గుమ్మము. ఈ గొర్రెల గుమ్మానికి అర్థమేనంట గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు. అదే వాక్యం సెలవిస్తుంది 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు నేనే, ఓమెగా నేనే, ఆది నేనే, అంతము నేనే. స్టార్టింగ్ నేనే, ఎండి నేనే. బిగినింగ్ నేనే, ఎండి నేనే అని దేవుడు చెప్తున్నాడు. నేనే ఈ లోకాన్ని సృష్టించిన వాడు నేనే. నేను బాగు చేసేవాడు నేనే. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే. నీకు స్టడీస్లో, కెరీర్స్లో, నీ ఫ్యూచర్లో నీకు జాబ్ ఇచ్చేవాడును నేనే. తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నా దగ్గరికి నువ్వు రావాలి. అందుకనే ప్రభు గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు వినరు. ఏం దేవుడు లేని, ఏ బైబిల్ లేని అంటారు. కానీ చివరికి అంతా అయిపోయి ఒక స్థితికి వచ్చిన తర్వాత అన్నీ వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. రిలాక్స్ ఎక్కడ దొరుకుతుందో వెళ్తారు. ఒకసారి ఇట్లానే ఒక బ్రదర్ అంటే ఇక్కడ ఆల్కహాలిక్ నుంచి బయటికి రావాలని చెప్పి అనుకున్నానంట. అనుకొని చెప్పి ఒక వ్యక్తి చెప్పాడు, వచ్చి చర్చికి రండి, దేవుడు మారుస్తాడు, నేను ఒక త్రాగుబోతునే, దేవుడు నన్ను ఎలా విడిపించాడో మిమ్మల్ని కూడా విడిపిస్తాడని చెప్పినప్పుడు ఏం వస్తాలని చర్చికి, ఏమంటే చర్చికి వెళ్తే మానేస్తామా అన్నారంట. సరే అని చెప్పి ఇంకో వేరే వాళ్ళ సలహాలు తీసుకున్నారు. వేరే వాళ్ళ సలహా తీసుకుని యోగాకి వెళ్తానంట. మీరు యోగాకి వెళ్తే ఖచ్చితంగా మీరు త్రాగుడు మీరు మానేస్తారు, ఖచ్చితంగా యోగాని మీరు పాటించండి అన్నారంట. సరే అని చెప్పి మనోడు ఏం చేశాడు, యోగాకి వెళ్ళాడు. యోగాకి వెళ్ళి ఖచ్చితంగా కొన్ని అక్కడ రిస్ట్రిక్షన్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ పాటిస్తే ఖచ్చితంగా ఈ త్రాగుడు నుంచి బయటకు వస్తావు, ఎడిక్షన్ నుంచి చెప్పినప్పుడు ఆ యోగాలో కూర్చొని అలా క్లాస్ని వెళ్ళడం స్టార్ట్ చేశాడంట. చేతులు ఎలా అనడము, ఎట్లా అనడము, ముక్కు ఎట్లా అనడము, గాలి పీల్చుకోవడము, ఇట్లా వదలడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు బాగానే అనిపించింది. ఇదేదో మంచిగా ఉంది అని చెప్పి ఆ కొన్ని ట్రిక్స్ చెప్పినప్పుడు ఆ టిప్స్ కూడా వాడుతున్నప్పుడు ఆ త్రాగుడికి మెల్లమెల్లగా మానేశాడంట. బాగానే ఉంది. 5-6 నెలలు అయింది, 7 నెలలు అయింది. తర్వాత ఏమైందంటే అకస్మాత్తుగా ఏమైంది తెలియదు అంట. మరి ఆ బ్రాంచ్ షాప్కి వెళ్ళిపోయి అప్పుడు 2-3 తాగేవాడు, ఇప్పుడు 4-5 తాగుతున్నాడు, తెచ్చుకొని తాగుతున్నాడు. అయితే ఆ కనపడ్డాడు వ్యక్తి, అదేంటయ్యా యోగా అన్నావు కదా, మొత్తం మానేసాను అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి 2/6 తాగుతున్నావు అంటే, ఏ యోగానండి ఇది, నేను నా వల్ల పావట్లేదు. బాగా చేశాడు, బాగా అన్నీ పాటించాడు, కానీ 6 నెలలైనా 7 నెలలైనా సంవత్సరం అయినా సరే దాన్ని వదిలించలేకపోయాడు. అట్లానే మళ్ళీ జిమ్కి వెళ్ళాడంట. జిమ్కి వెళ్తే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఆ బాడీని కొంచెం కంట్రోల్ పెట్టుకోవడానికి అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పి మంచిదే జిమ్కి వెళ్ళాడు, వ్యాయామం చేస్తున్నాడు, కూర్చున్నాడు, అవి లిఫ్ట్ చేస్తున్నాడు, ఇవి లిఫ్ట్ చేస్తున్నాడు, బాడీని టర్న్ చేస్తున్నాడు, అన్నిటికి ఏం పెడుతున్నాడు, బోర్డర్ పెడుతున్నాడు, ఇది చేసుకోకూడదు, అది చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. బాగానే ఉంది, కండలు పెరుగుతున్నాయి, కానీ త్రాగుడు మాత్రం మాట్లాడలేదు. అలానే అక్కడికి వెళ్ళాడు, కొన్ని చదువుకి తాయితులు కట్టించుకున్నాడంట. ఆ తాయితులు కట్టించుకున్నా సరే తాయితులు కట్టించుకుని కూడా తాగుతున్నాడు. అర్థం కావట్లేదు. అప్పుడు స్టార్టింగ్లో ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏంటిది, ఒకసారి చర్చికి వెళ్తే ఆ దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడంట. ఆ మాట గుర్తొచ్చిందంట. అప్పుడు ఫోన్ చేసి రామంటావు చర్చికి, ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ అంటే అతనికి అర్థం కావట్లేదు. సరైన చర్చి అంటున్నాడు ఏంటి, సరేలే మంచిదే కదా అని చెప్పి అడ్రస్ చెప్పాడు, తీసుకొచ్చాడు. ఆ కూర్చున్నప్పుడు ఆ సేవకుడు కూర్చున్నప్పుడు ఫస్ట్ వచ్చి రాగానే చెప్తానంట, త్రాగుడికి అలవాటు పడిపోయావా, యేసుక్రీస్తుని విడిపిస్తాడు. ఆ త్రాగు నుంచి విడిపించడానికే వచ్చావు ఇక్కడికి నా కుమారుడా, నీ త్రాగు నుంచి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఈ వాక్యం నీకోసమే అని చెప్పినప్పుడు తనలో భయం స్టార్ట్ అయింది. ఈయనకి ఎలా చేసింది నేను త్రాగుతున్నానని, ఈయనకి ఎలా చేసింది నేను అలవాటు పడ్డానని అని చెప్పి తన హృదయంలో ఒకలాంటి భయం వచ్చింది. తర్వాత దేవుడు నాతో మాట్లాడదని చెప్పి అర్థం చేసుకున్నాడు. వెంటనే అక్కడ పశ్చాత్తపడ్డాడు. నిజమే ప్రభువా, నేను అన్ని చోట్లకు వెళ్ళాను, ఇది నేను వదలలేకపోతున్నాను, నువ్వునా నాకు సహాయం చేయనప్పుడు. తర్వాత ఆ పాస్టర్ గారికి ప్రార్థన చేయించుకున్నాడు. అంతా అయిపోయింది. పాస్టర్ గారు చెప్పారు, బాబు ప్రతి ఆదివారం రా,
చర్చికి రా, వాక్యం విను, ఇంకో ఈ బైబిల్ చదువుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నీకు జయమిస్తాడని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పినట్టు రోజు చర్చికి రావడము, ఆదివారము వాక్యం వినడము, ప్రార్థన నడవడము, పాటలు పాడడము, ఇంకా ఫెలోషిప్లో ఉండడము, అందరితో కలిసి ఆరాధనలో కూర్చోవడము, దేవుడి పనిలో పాల్గొంటూ ఉండడం, ఏదో పని చేయడము, అలా చేస్తున్నప్పుడు తనలో ఉన్న ఆ త్రాగుడు అనేది ఏమైందంట, మెల్లమెల్లగా పోయింది, మర్చిపోయాడు, దాన్ని వదిలేసాడు. తర్వాత కొన్ని నెలలు అయిపోయిన తర్వాత తనకి ఆశ్చర్యం అనిపించిందంట, నేను ఇన్ని చోట్లకి వెళ్ళాను, నేను వదలేనిది మళ్ళీ ఇక్కడ నేను వదిలాను. అవును, ఆది నేనే, అంతము నేనని ప్రభు చెప్తున్నాడు. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే, నిన్ను బాగు చేసేవాడు నేనే, నీ జీవితాన్ని మొదలుపెట్టిన వాడును నేనే. నీ జీవితము నా చేతిలోనే ఉంది. మన జీవితము అంతము మనకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. మన గురించి బిగినింగ్ ఎండ్ ఒక బుక్లో రాసి పెట్టేశాడు. ఇప్పుడు ఎవరికైనా కంగారు పడిపోతూ ఉంటాం, ఏం జరుగుతుంది, ఏది జరగదు. ఏం జరగాలో అది జరిగిద్ది. దేవుని మహిమ కలుగును గాక. ఏది జరగాలో అది జరుగుతుంది. అందుకే ఒక సేవకుడు చెప్పాడు, ఏంటంటే మన జీవితంలో ఏదైనా పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, కష్టాలు వచ్చినా, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ఇబ్బందులు? అవును, అది దేవుని ప్రణాళిక. దేవుడంట మనం ఏం చేయాలో ఒక డ్రీమ్ అనేది చూపిస్తాడంట. ఫర్ ఎగ్జాంపుల్ యేసేపు చూడండి, యేసేపు ఎక్కడికి వెళ్ళాలి, ప్రధానమంత్రి అవ్వాలి, ఆ స్థానాన్ని దేవుడు ముందుగా చూపించాడు, నేను హెచ్చించిపోతున్నాను. తర్వాత యేసేపు ఉన్న ప్రాంతంలో నిలబెట్టాడు ప్రభు, అక్కడ నిలబెట్టి ఎండు చూపించాడు, కానీ మధ్యలో దారి మాత్రం చూపించలే. దాన్ని ప్లాన్ అంటారు. దేవుడు మన యొక్క జీవిత పట్ల ప్లాన్ ముందుగా చూపించడు. మనం ఏమైపోతున్నామో చూపిస్తాడు, కానీ మధ్యలో ప్లాన్ అనేది చూపించడు. ఆ ప్లాన్ ఏం చేస్తుందంటే ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని, దేవుడు నీకు చూపించిన డ్రీమ్ని, నువ్వు ఉన్న ప్రాంతాన్ని, దానికి ఏమంటారంటే ప్రణాళిక అంటారు. ఏమంటారు దాన్ని? ఆ ప్రణాళిక తెలిస్తే అట్ట. ఒకవేళ యేసేపు ముందే తెలిస్తే ఆ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. దేవుడు ఆ ప్రణాళిక చిత్తం అంతా నెరవేర్చబడేది కాదు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువా నాకు చూపించు, నేను ఎటు వెళ్ళాలో ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ నుంచి చూపిస్తే మాత్రం నేను వెళ్తాను అంటే, ఒకవేళ మనకి దేవుడు మొత్తం చెప్తే మనం వెళ్ళమేమో. ఆ కష్టాలు, ఇబ్బందులు చూసి ఆగిపోతాం. ప్రభు చెప్తున్నాడు, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే. ఆ గుమ్మంలో వెళ్ళినవాడు మరలా అదే గుమ్మం ద్వారా మళ్ళీ రావాలి. ఇది మొట్టమొదటిగా ఉన్న ఏ గుమ్మం అంటే ఇది గొర్రెల గుమ్మం. అనగా యేసు ఆల్ఫా మరియు ఒమేగా అని గుర్తు చేస్తుంది గుమ్మం మనకి. యేసు ప్రభు దీని ఆల్ఫా ఒమేగా, ఆయనే ఆది అంతం ఆయనే అని మనకి ఈ గుమ్మం ద్వారా మనకు తెలుస్తుంది. రెండో గుమ్మం 3వ అధ్యాయం 3వ వచనం, మత్స్యపు గుమ్మమును హసేనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలమును ఎత్తి తలుపులు నిలిపి తాళములు గడియను అమర్చిరి. ఏ గుమ్మం అంటే ఇది? మత్స్యపు గుమ్మము అంటే ఫిష్ గేట్ అంటారు. ఏమంటారు? మత్స్యం అంటే ఏంటండి? చేప గుమ్మం అని అర్థం. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మత్స్యపు గుమ్మం. ఈ గుమ్మానికి అర్థం ఏంటంటే మనం చూసినట్లయితే ఈ గుమ్మము రక్షణ వ్యవస్థకు దగ్గరగా ఉందని మన వాక్యాల చరిత్ర చెప్తుంది. ఈ గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది? రక్షణ వ్యవస్థకు దగ్గరగా ఉంది. అక్కడ సైనికులు ఆలయానికి రక్షణగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. ఆ గుమ్మం దగ్గర రెండో గుమ్మం దగ్గర ఏంటంటే మత్స్యపు గుమ్మం దగ్గర సైనికులు ఏం చేస్తున్నారంటే అక్కడ సైనికులకి అక్కడ రక్షణగా, ఆలయానికి రక్షణ ఉన్నట్టు. ఈ గుమ్మం దేనికి సాదృశ్యం అంటే రక్షణ వ్యవస్థకు సాదృశ్యం. ఈ గుమ్మము కీలకమైన ప్రవేశద్వారముగా ఉంది. ఈ గుమ్మం ద్వారా ప్రవేశించబడరు, కాపాడబడతాడు. రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఒక కాపాడే ఒక స్థలం, ఒక మార్గము. అంటే ఈ గుమ్మం ద్వారా వెళ్ళేవాడు ఏమవుతారంట? రక్షించబడతారు. సైనికుల నుంచి కానీ, యుద్ధాల నుంచి కానీ, మనుషుల నుంచి కానీ అక్కడున్నవారు రక్షణగా, ఆలయానికి అది మారిపోయింది. ఈ గుమ్మం ద్వారా ప్రవేశించేవాడు రక్షణాలయానికి, కాపుదలకి రక్షణకు ఉంది. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, నా బిడ్డల రండి, రక్షణ పొందండి, మారుమనసు పొందండి, నా మాటలు మీరు వినండి, మీ యొక్క పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టండి, ఈ లోకంలో ఉన్నదంతా టెంపరీ, తాత్కాలికమైన జీవితాలను విడిచిపెట్టి నాకు రండి, నేను మీకు రక్షణ ఇస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈ రక్షణ గుమ్మం ద్వారా వెళ్ళిన వాడు ఏమవుతారంట? రక్షించబడతాడు. నేనే మార్గము, జీవము, సత్యమని యేసు ప్రభు చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవరితో తండ్రి దగ్గరికి రానేనాడు. నిన్ను విడిపించేవాడు నేనే, నీ పాపాలు క్షమించేవాడు నేనే, నీకు రక్షణ ఇచ్చేవాడు నేనే, నిన్ను నిత్య జీవనం తీసుకునేవాళ్ళను నేనే అని చెప్పి ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ఈ రక్షణ గుమ్మం ద్వారా ప్రవేశించబడిన వాడు కాపాడబడతాడు.
పాతాల నుంచి తప్పించి పడతాడు, అగ్నిగుణం నుంచి తప్పించి పడతాడు. ఈరోజు మనం ఏ యొక్క గుమ్మం ద్వారా ప్రవేశిస్తున్నాం అనేది మనము ఆలోచన చేసుకోవాలి. ఇక మత్స్యపు గుమ్మము రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు మనం రక్షించబడ్డామా? ఈరోజు ప్రభువును అంగీకరించామా? మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నామా? కొంతమంది రక్షణ అంటే అడుగుతున్నారు. రక్షణ అంటే ఏంటన్నా అని అడుగుతున్నారు. రక్షణ అంటే మన జీవితాలను ప్రభుకి సమర్పించుకోవాలి. మనం చేసిన పాత రోత జీవితాలను ప్రభు దగ్గర ఒప్పుకొని మన హృదయం మారి రూపాంతరం చెంది మనసు మారు మనసు అంటే అన్నేంటి? ఎటు నుంచి అటు వెళ్తున్నాను, నేను వెళ్ళేవాడిని తిరుగుతున్నాను, యూటర్న్ తిరుగుతున్నాను. కొన్ని రోడ్లు వెళ్తున్నప్పుడు హైవేలో మధ్యలో ఈ ఉంటాయి కదా, డివైడర్లు ఉంటాయి, మధ్యలో రావడానికి ప్లేస్ ఉంటుంది. ఇంకా తిరిగి ఎక్కడ ఉంటుంది? ఆ యూటర్న్ దగ్గర ఇవ్వడానికి కొంచెం ప్లేస్ ఇస్తాడు రైట్ సైడ్. ఇచ్చినప్పుడు తిరిగి ఏం చేస్తాం మనం? ఆ యూటర్న్ తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాం. మారు మనసు అంటే కూడా అదే. ఇట్లా వెళ్ళేవాళ్ళు మనం దేవుని విడిచిపెట్టి లోకాన్ని వైపు వెళ్ళేవాళ్ళు మనిషి త్రాగుడికి, సినిమాకి, లోకానికి, మందుకి, లోకాంశం రిలేషన్షిప్స్ కానీ బంధాలు కానీ వెళ్ళే మన జీవితము అకస్మాత్తుగా వెనక తిరిగి రావడమే మారు మనసు. లోకం వైపు వెళ్ళే మనము దేవుని వైపు తిరగడమే మారు మనసు. ప్రభువుని అంగీకరించడం, ప్రభువా నిత్య జీవం ఇచ్చేవాడు నీవే, నిజమైన జీవితం ఇచ్చేవాడు నీవే. ఇదిగో నా పాపం నేను ఒప్పుకుంటున్నాను, ఈ త్రాగు నుంచి నేను బయటికి రావడానికి నాకు సహాయం చేయి, నా పాపం క్షమించు ప్రభు, ఇంకెప్పుడు నేను ఇవన్నీ నేను ముట్టుకొని నేను చేయను, నేను నీ కొరకు జీవిస్తా, నువ్వే నిజమైన దేవుడు రక్షకులని నేను నమ్ముచున్నాను అని నీ హృదయంలోంచి వచ్చే ఒక కేక, ఒక నిర్ణయము, ఒక మార్పు, అదే రక్షణ కార్యం. ఆ రక్షణ ద్వారం ప్రవేశించేవాడు ఏమవుతారంట? రక్షించబడదు. ఒక దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలి? మనకి పాస్పోర్ట్ కావాలి. ఈ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ఫ్లైట్లో ఎక్కించుకుంటారు. ఎవరి మాత్రం ఎక్కించుకుంటారండి? ఆ పాస్పోర్ట్ ఎందుకు? వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ పెట్టుకోమంటారు. ఇక అందరూ బంధువులు, రిలేటివ్స్ ఏం లేదు. నువ్వు ఎంత ఆ యొక్క సీఎం కొడుకైనా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, పాస్పోర్ట్ లేకపోతే ఎవరు కూడా లోపలికి రానివ్వరు. ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. ఈరోజు పరలోకానికి అందరూ వెళ్ళాలంటారు, కానీ దానికి కావాల్సింది ఏంటి? రక్షణ అనే పాస్పోర్ట్ కావాలి. ఈ సాల్వేషన్ అనే పాస్పోర్ట్ కావాలి. ఈ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఫ్లైట్లోకి ఎక్కించుకుంటారు. ఏ ఫ్లైట్ అంటే అది? పరలోకం అనే ఆ పరలోకం వెళ్ళడానికి ఆ మధ్యలో వచ్చే ఫ్లైట్. అది ఎక్కడ తీసుకెళ్తుందంట? పరలోకాన్ని తీసుకెళ్తుంది. అమెరికాకి ఎట్లా తీసుకెళ్తుందో, ఇంగ్లాండ్ ఎలా తీసుకెళ్తుందో, ఇజ్రాయిల్ ఎలా తీసుకెళ్తుందో, అట్లానే పరలోకానికి తీసుకెళ్ళే ఒక ఫ్లైట్. ఆ ఫ్లైట్ ఎక్కాలంటే రక్షణ ఖచ్చితంగా కావాలి. రక్షణ పాస్పోర్ట్ లేని వాళ్ళని ఎవరు కూడా లోపలికి రానివ్వరు. ఆ టికెట్ ఏంటి మరి? బ్యాప్టిజం తీసుకొని ప్రభు కొరకు జీవించే జీవితమే టికెట్. నీకు టికెట్ కావాలంటే పాస్పోర్ట్ కావాలి. చాలామంది నా దగ్గర టికెట్ ఉందన్న, టికెట్ ఏం ఉపయోగం? అసలు నీకు టికెట్ ఇవ్వాలంటే ముందు పాస్పోర్ట్ కావాలి కదా. ఈరోజు నీకు పాస్పోర్ట్ ఉంటే నీకు టికెట్ వ్యాలిడిటీ ఉంది. అప్పుడు నువ్వు చేసే కార్యాలకు, నువ్వు చూసుకున్న బాప్టిజానికి అర్థము ఉంది. అప్పుడు ఆ ఫ్లైట్ వెళ్ళినప్పుడు నేను క్షేమకరంగా దేవుడు తీసుకెళ్తాడు. ఆ తోలేవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప మరి ఇంకా ఎవరి వల్ల కూడా మన పరలోకానికి చేరలేము. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, మనం మత్స్య గుమ్మం ద్వారా ప్రవేశించాలి. ఆ గుమ్మం ద్వారా ప్రవేశించినప్పుడు మనకి రక్షణ కలుగుతుంది అని. తర్వాత మూడో అధ్యాయం 13 వచ్చిన లోయ ద్వారమును చాలంట. ఏం చేశారంట? ఈ లోయ ద్వారమును హనానును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చి. ఏ ద్వారం అంటది? లోయ ద్వారం. ఈ లోయ ద్వారం నుండి పాడైన పనిని ఏం చేశారంట? పరిశోధన చేశారు. ఈ లోయ ద్వారము వినయమునకు గుర్తు. ప్రతి క్రైస్తవుల్లో కూడా ఈ లోయ ద్వారము యొక్క అనుభవం ఉండాలి, రావాలి అని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవుల్లో ఉండాల్సింది ఏంటంట? వినయము. దానికి ఇంకో మాట ఏంటి? ఇంకో పర్యాపదం ఏంటి? వినయము, విధేయత. ఇంకోటి లోబడుట, ఇంకోటి తగ్గించుకుంటా. ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు వెళ్ళాల్సిన గుమ్మం ఏంటంట? లోయ గుమ్మము. ఈ గుమ్మముకి సాదృశ్యం ఏంటంటే వినయం, తగ్గించుకుంటాం, లోబడటం, ప్రభువుకి సమర్పించుకోవడం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆ 2వ గుమ్మం వరకే వస్తున్నాడు. ఎక్కడ? ఏ గుమ్మము? ఆ రక్షణ గుమ్మము. తర్వాత 3వ గుమ్మం దగ్గరికి రావట్లేదు. ఈరోజు ఆ గుమ్మం ఏంటంటే లోయ గుమ్మం.
ఈ గుమ్మములు ప్రవేశించే వాళ్ళు అది చిన్నగా ఉంటుంది. నేను చూశాను ఒక ఫోటోగ్రఫీలో, హిస్టరీలో చాలా చిన్నగా ఉంటుందంట. అది ఇట్లా వెళ్తే వెళ్ళి తలకే తగులుతుంది. అట్లా వెళ్ళకూడదు. ఎట్లా వెళ్ళాలంట? కిందకు వంగి వెళ్తేనే ఆ లోయలో నువ్వు వెళ్తావు. ఈరోజు మనం మన జీవితము ప్రభు కొరకు జీవించాలంటే, ప్రభు కొరకు వాడబడాలంటే ఈ లోయ ద్వారాన్ని మనము వెళ్ళాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. ఏమో అంటే ఇది లోయ ద్వారము అంటే ఏంటంటే లోబడుట. దేవునికి లోబడి ఉండడి, దేవుని వాక్యానికి లోబడి ఉండని వాక్యం చదివిస్తుంది. దేవుడు అహంకారాన్ని ఏం చేస్తాడంట? ఎదురుస్తాడు. గర్వంగా ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? ఎదురుస్తాడు. చూస్తే 10 మంది ఉన్నారండి. ఆ 10 మందిలో ఒక 8 మంది గర్వంగా ఉన్నారు, అందులో 2 ఉన్నారు. దేవుడిని ఎవరిని దీవిస్తాడు? మిగతా 8 బైబిల్లో ఉంది ఏమని? అహంకారాలను ఆయన ఎదిరించి. ఎవరైతే దేవుడి మాట వింటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? పట్టించుకోడంట, వాళ్ళని వదిలేస్తాడు. ఇంకా ఎవరైతే దేవుడి మాటలు వింటారో అప్పుడే దేవుడు వాళ్ళను దీనులకు కృప అనుగ్రహించు. తర్వాత తగిన కాలం మందు దేవుడు ఇచ్చిన ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై. ఎప్పుడైతే మనం ప్రభు చేతిలో ఉంటామో, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద అప్పుడు తగిన సమయం దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఈరోజు ఈ గుమ్మం ద్వారా ప్రవేశించాలని ప్రభు అడుగుతున్నాడు. చాలామంది క్రైస్తవులు ఈ గుమ్మం దగ్గర ఆగిపోతున్నారు. ఇక థర్డ్ గేట్ దగ్గర లోయ ద్వారం అంటే ఏంటి? వ్యాలీ ఆఫ్ గేట్. ఈ యొక్క లోయ ద్వారం ద్వారా వెళ్ళేవారు ఎలా ఉండాలంటే దీన మనసులై ఉండాలి, తగ్గించుకుని ఉండాలని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. అట్టి మనసు మనం చూస్తే తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 12 కూడా జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను, రాసుకోండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన తర్వాత ఈ లోయ ద్వారము ద్వారా ప్రవేశించబడిన వారు ప్రభు వాళ్ళని హెచ్చిస్తాడంట. దేవుని కృప వాళ్ళ మీద ఉంటుంది. ఈరోజు దేవుని కృప కావాలని అనుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ లోయ ద్వారం ద్వారా ప్రవేశించాలి. ఈ వినయమ ద్వారం ద్వారా ప్రవేశించాలి. ఈ తగ్గించుకునే ద్వారం ద్వారా ప్రవేశించినప్పుడు అప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చేసినా సరే నీకు జయము. ఏ జాబ్ చేసినా సరే నీ సక్సెస్. ఏ పని చేయాలనుకున్నా సరే నీకు జయము. ఏ బిజినెస్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఈరోజు నువ్వు పనికి రావు, దేనికి పనికి రావు, నీ వల్ల చేత కాదని చెప్పి నేను మీ ఇంట్లో కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ అంటున్నారా? ఈ లోయ ద్వారం ద్వారా ప్రవేశిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ తోటి ఉన్న స్నేహితులందరి మధ్య కూడా నేను ఉన్నతమైన స్థాయి దేవుడు నిలబెడతాడని చెప్పి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. మనం కూడా ప్రతి క్రైస్తవులు కూడా ఈ లోయ ద్వారం ద్వారా మనము ప్రవేశించాలి. 4వ అధ్యాయం నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయము 14 వచ్చిన. 4 గుమ్మం ఏంటంటే పెంట గుమ్మం. ఏ గుమ్మం అంట? పెంట గుమ్మం. ఈ పెంట గుమ్మానికి అర్థం ఏంటంటే వ్యర్థమైనవి పారేసి గుమ్మ పట్టణంలో యొక్క ఆరోగ్యానికి గుర్తుగా ఉంది. అంటే ఈ గుమ్మంలో ప్రవేశించేవాడు వ్యర్థమైన ఏం చేయాలంట? ఈ గుమ్మంలో నుంచి నడవాలి అంటే ఖచ్చితంగా వ్యర్థమైన వాటిని ఏం చేయాలంట? పారేయాలి. ఎంతమంది మీరు కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్తే అక్కడ ఎంట్రన్స్లో వాళ్ళు స్కానింగ్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు ఏదైనా పిచ్చి ఏమైనా మనం ప్రజలకు హానికరమైన వస్తువులు, గ్యాజెట్లు ఉంటే ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారండి? స్కాన్ చేస్తారు. కుయ్యి అని మనం చెక్ చేస్తారు. అట్లా చెక్ చేసినప్పుడు అది కూడా గుమ్మంలాగా ఉంటుంది. అక్కడ స్కాన్ చేస్తూ ఉంటారు. ఏమన్నా కీ అని గట్టిగా వస్తుంది అనుకోండి, ఆ కుర్రని పక్కన తీసుకురండి, ఎట్రా నువ్వు పక్కరా అని చెప్పి పోలీసు పక్కన తీసుకొస్తారు. ప్రజలకు హానికరమైనది, వ్యర్థమైనవి ఉంటే వాడు ఏం చేస్తారు? వాటిని తీసేస్తారు. అట్లానే ఈ గుమ్మం ద్వారా ప్రవేశించేవారు. ఏ గుమ్మం అంటే ఇది? పెంట గుమ్మము. ఈ గుమ్మం ద్వారా ప్రవేశించేవారు అపవిత్రమైన వాటిని ఏం చేయాలంట? తీసివేయాలి. అపవిత్రమైన తీసేయాలి, వాటిని వదిలించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఏంట? భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకో. సమస్త కల్మషం,
సమస్త పాపము దుర్నీతిని ఏం చేయాలంటే మనము తీసివేయాలి, వాటిని పారవేయాలని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు మందిరంలోకి మనము ఎన్నిసార్లు మందిరంలోకి వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా సరే ఈ వ్యర్థమైన వాటిని తీసేయకుండా వస్తే ఏ ప్రయోజనము లేదు, ఏ ప్రయోజనం లేదు. ఈ పెంట గుమ్మం ద్వారా వచ్చేవాడు అపవిత్రమైన వాటిని ఏం చేయాలంట? తీసివేయాలి. దేవుడికి అయిష్టమైన కార్యాలు తీసివేయాలి, కోపాలు తీసివేయాలి, సిగరెట్ తీసివేయాలి, మందు తీసివేయాలి, లోకము తీసేయాలి. వాటిని తీసేసినప్పుడు ఎందుకు చెప్తానంటే అది ఉండడం వల్ల నీకే హాని ఆ గుమ్మం ద్వారా. ఎందుకంటే అపవిత్రమైన తీసుకొచ్చిన వారంట ఆ పట్టణం అంతా కూడా ఏమవుతుందంట, ఆ చెత్త తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుందంతా పరిశుద్ధపరిచిపోయింది కాబట్టి ఏమైపోతుందంతా పాడైపోతుంది. ఆ పాడైపోయినప్పుడు వాసన వచ్చేస్తుంది, చుట్టూ జనాలు అందరూ కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దాన్ని ఆ గుమ్మంలో ప్రవేశించబడిన వాడు చెత్త చెదారం అంతా ఏం చేయాలి? తీసివేయాలి. కొన్ని పోలీసులు కానీ కొన్ని కార్యక్రమం చూస్తే వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఇతరులకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? అడ్డుపడి ప్రతిదీ కూడా ఏం చేస్తారు? చెకింగ్ చేసినప్పుడు ఆ చెత్తలో కొన్ని చెత్తలో దాచిపెడతా ఉంటారు. ఆ పోలీస్ కుక్కలను కానీ తీసుకొచ్చి స్కాన్ చేసినప్పుడు ఆ చెత్త ఏం చేస్తారు? మొత్తం ఎట్లా చేసి పిచ్చి అని తీసి దాన్ని అది ఎక్కడ దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఆ గ్యాజెట్ని పట్టుకుంటారు. ఏదైనా హానికరం వస్తువు ఉన్నా సరే, ఏదన్నా సరే. అట్లానే మనం ఆ గుమ్మలో ప్రవేశించినప్పుడు, ఆ పెంట గుమ్మలో ప్రవేశించినప్పుడు వ్యర్థమైన వాటిని ఏం చేయాలంట? తీసివేయాలి. అది తీసిపోతే మనకే హాని, మన శరీరానికే హాని. ఎందుకంటే మనం ఏం విత్తుదామో ఆ పంటను మనము కోసుకుంటున్న వాక్యం సెలవిస్తుంది. నువ్వు మంచి విత్తితే మంచి కోసుకుంటావు, చెడు విత్తితే చెడు కోసుకుంటావు. అందుకే మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు పాపం చేయొద్దు అంటాడంటే పాపం చేయడం ద్వారా మనకే నష్టం. చక్కగా చూడండి, కొంతమందికి మంచిగా వాళ్ళు సిగరెట్ అలవాటు ఉంటుంది, వాళ్ళు చూడడానికి చాలా మంచిగా ఉంటారు, చాలా పొజిషన్గా ఉంటారు, అసలు వాళ్ళు ఒక మచ్చ ఉన్నట్టు ఉండదు. కానీ లోపల అవయవాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది కూడా ఒక్కొక్క సిగరెట్ తాగోడు ఆయుష్ అంట ఒక్కొక్క పాయింట్ ఏమవుతుందంట? తగ్గిపోతుందంట. అట్లానే కైని కొట్టుగా తినేవాళ్ళు ఇక్కడ ఏమైపోతుందంట? నోటి క్యాన్సర్ వచ్చేస్తుంది. నోరు ఏం చేస్తున్నారు? మొత్తం తీసేస్తున్నారు. ఇంకా నోట్లోంచి మాటలు పడిపోతున్నారు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇదంతా బాసిపోయి అసలు మొహాలు కూడా చూడలేము వాళ్ళు, మా నోరు కూడా. కానీ అయినా సరే నోట్లు వేసుకొని నవ్వుతూ ఉంటారు కొంతమందికి. అట్లానే ఇక సిగరెట్ తాగల వాళ్ళు ఏం చేస్తుంది? అక్కడ గుండెల్లో హోల్ అనేది రంధ్రాలు పడి బెజ్జలు పడుతున్నాయి, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా సరిగ్గా జరగదు, ఆ బ్లడ్ కూడా సరిగ్గా పాస్ అవ్వదు, అదంతా కూడా మందంగా అవుతుందంట. అది దానివల్ల హార్ట్ స్ట్రోక్స్, దానివల్ల గుండె జబ్బులు. దేవుడు ఎందుకు పాపం చేద్దని దానివల్ల మనకే హాని. ఎందుకు వ్యభిచారము జాగ్రత్తను వెళ్ళొద్దనంటే దానివల్ల మనకే హాని. అది చేయడం ద్వారా, ఆ పాపం చేయడం ద్వారా HIV, క్యాన్సర్, ఎయిడ్స్, హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది చిన్నపిల్లలు 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 22, 23 వాళ్ళందరూ HIV, క్యాన్సర్తో వాళ్ళు బాధపడిపోతున్నారు, ఎయిడ్స్తో బాధపడిపోతున్నారు. ఎందుకంటే పాపం చేయడం ద్వారా మనకే హాని. దేవుడు మన కోరే చెప్తున్నాడు. ఒక మాట ఉంది, మీరు వ్యర్థమైన వాడికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మీరు రోకలు మంచి కోసము మంచివి భుజించి తినండి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. అంతగా నవలాలంటే ఏ నవలాలి? అంతగా నవలాలంటే యాపాక నవలండి. లోపల చేతంతా ఉన్న క్రిములన్నీ పోతాయి. అంతగా తాగాలనుకుంటే జ్యూస్ తాగండి, ఆరోగ్యానికి బలము. అంతగా స్మోక్ చేయాలనిపిస్తుంటే వెళ్ళేసి ఆ యొక్క ఆవిరి పట్టండి. ఏ ఆవిరి పట్టాలి? వేడి ఆవిరి ఉంటుంది కండి, ఆ క్యాప్సూల్ అందజేసినప్పుడు పట్టండి. మీరు ఎంత అని పీల్చుకోండి, మీకు ఏ హాని లేదు, దానివల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు వ్యర్థమైన వాటిని మీరు చేయకుండా మీరు మంచివి భుజించమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ పెంట గుమ్మంలోకి వెళ్ళేవాళ్ళు అపవిత్రమైనవి, అది పెంట ఆల్రెడీ పేరే పెంట గుమ్మం, అందులో ప్రవేశించే పెంట వస్తువులు తీసుకురాకూడదు, అందుకే పెంట గుమ్మం పెట్టారు. ఆ వ్యర్థమైన వాటిని తీసివేసి మంచి దారిలో వెళ్ళాలి అంటే, మనం పవిత్రమైన దారిలో వెళ్ళాలంటే ప్రభు కొరకు మనము జీవించాలని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈ గుమ్మం ద్వారా ప్రవేశించాలి అని వాక్యం సెలవిసిన తర్వాత 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలండి. ఏంటంట? మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపం చేయలేదని చెప్పుకుని అయ్యో నేను ఏ పాపం చేశానండి, నేను ఏ పాపం చేయలేదు అనుకుంటున్నారా అని కింద రాస్తున్నారు. మీరు అబద్ధకునిగా చేయవారవుతారు. మనం ఆయన వాక్యం మనలో ఉండదు. మన పాపములు ఎలా ఒప్పుకోవాలి? మరి ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించబడిన వారు మరి అపవిత్ర చెత్తను ఎట్లా పారేయాలంటే ఒప్పుకుంటే
దేవుడే వాటిని తీసేస్తాడంట. అదే ఉంది 9వ వచనంలో, మనం మన పాపములు దాచుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక క్షమించను ఉందా? ఏముంది? ఆయన పాపములు ఒప్పుకొని ఎడల, మనసులో ఉంచుకుని ఎడల, బుక్లో రాసుకొని వదిలేసిన ఎడల మీ పాపం క్షమించబడను ఉందా? ఓ సారీ ప్రభా అంటే సరిపోతుందా? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన అప్పుడు ఆయన నీతిమంతుడు అంట. అప్పుడు ఆయన నీతిమంతుడు, అప్పుడు ఆయన నమ్మదగిన. ఏం దేవుడు అండి? ఆయన నీతిమంతుడా, నమ్మదగిన దేవుడా? నా జీవితంలో దేవుడు చాలా వాగ్దానం చేశాడు, ఎందుకు నెరవేర్చట్లేదు? దేవుడు నీతిమంతుడే కాదు, ఆయన నమ్మదగిన దేవుడే కాదు. నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. నమ్మదగిన దేవుడు అంటే ఏం చేస్తాడంట? కొన్ని దుర్నీతి నుంచి మిమ్మల్ని విడిపించి పవిత్రులుగా చేయను ఉందా? ఉంది. సమస్త అంటే ఏంటి? అంటే అన్ని పాపములు, అన్ని అలవాట్లు, అన్ని అడిక్షన్స్ అన్నిటి నుంచి ఏం చేస్తారంట? విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. ఎస్, ఈరోజు పాపం నుంచి విడిపించబడాలన్నా, ఎడిక్షన్స్ నుంచి బయటికి రావాలన్నా, త్రాగుడి నుంచి, లోకం నుంచి సంబంధించిన ఏదైనా సరే బయట రావాలన్నా అది ప్రభు దగ్గర మాత్రమే మనకి విడుదల. ఆయన చెప్తున్నాడు, మీ నా దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే విడిపిస్తాను. విడిపించడం కాదు, ఏం చేస్తాను? మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను. సమస్త దుర్నీతిని విడిపించి మేము పవిత్రులుగా చేస్తాను. విడిచిపెట్టే దేవుడు మాత్రమే కాదు, కానీ మిమ్మల్ని నీతిమంతులుగా నేను మారుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ గుమ్మం ద్వారా ప్రవేశించబడిన వాడు పవిత్రులుగా మార్చబడిపోతున్నాడు. ప్రభు వరకు జీవించేవాడు అవుతున్నాము. 5వ గుమ్మము 3వ అధ్యాయం 15వ వచనం. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. 15వ వచనం. అటు వెనుక మిస్పా ప్రదేశం అధిపతి అయిన కొల్హోజే కుమారుడు షల్లూము దార యొక్క గుమ్మము బాగు చేసి. దార గుమ్మము, ఈ గుమ్మముకు అర్థం ఏంటంటే శుద్ధీకరణ గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఈ వాక్యం ద్వారా కడుక్కోవాలని వాక్యం సలహిస్తుంది. ఈ దార యొక్క గుమ్మానికి అర్థం ఏంటంటే శుద్ధీకరణ. అంటే మనం అక్కడేమో 4 గుమ్మం ఏంటి? పెంట గుమ్మం. ఈ పెంట గుమ్మం దగ్గర ఏం చేస్తాము? విడిచిపెడతాం. ఈ దార గుమ్మంలో యేసుక్రీస్తు రక్త ద్వారా ఆయన మా వెనకమనిస్తాడు. ఆయన రక్తపు దార, ఆ దార పడినప్పుడు మనం పవిత్రులుగా మార్చబడతాం. ఈరోజు నేను పరిశుద్ధంగా ఎలా ఉండాలండి? ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తం మనం పడినప్పుడు, మనం పాపలు ఒప్పుకున్నప్పుడు, ఆయన రక్తం కడిగినప్పుడు, ఆ దార మన మీద పడినప్పుడు, ఆ దార గుమ్మలో వెళ్తున్నప్పుడు దేవుడు మనం పవిత్రులుగా మనల్ని చేస్తున్నాడు, శుద్ధీకరణ చేస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధంగాను నిర్దోషమైనది గాను మహిమల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచుటకై దాని ఏంట వాక్యముతోనూ ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి. దేని చేత పవిత్రపరచాలంట? వాక్యము ద్వారా. వాక్యము బాగా చదవాలి, వాక్యం బాగా వినాలి. ఎందుకు ప్రతి ఆదివారం మందిరం రమ్మనేదంటే ఆ వాక్యం వింటున్నప్పుడు మనలో శుద్ధీకరణ జరుగుతుంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని పవిత్రులుగా అది ఏం చేస్తుందంటే వాక్యము మారుస్తుంది. ఈ పవిత్రపరచుటకు మీరు అది కలంకమైనను మడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధిగాను నిర్దోషిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత. ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనలో ఆ యొక్క ఏమవుతుందంట? శుద్ధీకరణ, పరిశుద్ధత కొరకు దేవుడు మనలో ఉన్న ఆ యొక్క చెత్త తీసేసి ఈరోజు ఏ గుమ్మం ద్వారా? మొదటి గుమ్మం ద్వారా. ఆ స్టార్టింగ్ గుమ్మం నుంచి వస్తున్నప్పుడు ఈ 5వ గుమ్మం, ఈ దార గుమ్మం ద్వారా వచ్చినప్పుడు, ఒకవేళ మన పాపంలో లోకంలో జీవిస్తున్న మనలను ఆ చివరి గుమ్మం వచ్చేటప్పుడు దేవుడు పవిత్రులుగా మారుస్తున్నాడు. అప్పుడు మనం నిర్దోషిగా, ఏ పాపం చేయని వారుగా మనం దేవుడు అక్కడ నిలబెడతాడట. మనము దేవుడికి ఎన్ని పాపాలు చేసినా, లోకానికి ఎంత ఈడ్చుకుని వెళ్ళిపోయినా సరే, దేవుడి మాటలో ఎన్నిసార్లు వినకున్నా సరే, ఈ వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని రోజు మెడిటేట్ చేస్తున్నప్పుడు మనలో శుద్ధీకరణ. వాక్యం చదవకుండా ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించలేదు. చాలామంది పరిశుద్ధంగా జీవించాలి ఉంటుందన్నా అంటారు,
మరి వాక్యం చదువుతున్నాం అంటే లేదంట. వాక్యం చదువుకుంటే ఎలా పరిశుద్ధిగా అవుతాం? ఎందుకంటే కీర్తనలో ఉంటుంది 119 అధ్యాయం, నేను పాపం చేయకుండా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఏసేపు పాపం నుంచి పారిపోవడం కారణం అంటే వాళ్ళ నాన్నగారు తండ్రిగారు చెప్పిన దేవుడి మాటలు హృదయంలో ఉన్నాయి. చెప్పాడు, నా కుమారుడా ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు. దేవుడు కొన్ని మాటలు చెప్పిన మాటలన్నీ కూడా అబ్రాహాము యాకోబు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఏసేపు చెప్పినప్పుడు ఆ మాటలు తనలో ఉన్నాయి కాబట్టి ఆ పాపం వచ్చినప్పుడు ఏం చేశాడు? పారిపోయాడు. ఈరోజు పాపానికి దూరంగా పారిపోవాలంటే, ఎడిక్షన్ నుంచి బయటికి రావాలంటే, పరిశుద్ధ పచ్చబడాలంటే, లోకం నుంచి బయటికి రావాలంటే ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ కూడా ఏం చదవాలి? వాక్యము ధ్యానించాలి, వాక్యం చదవాలి. కొంతమంది దగ్గర బైబిలే ఉండవు. బైబిల్ ఏం చేయాలి? కొనుక్కోవాలి. మనం ఎంత డబ్బులు ఖర్చు పెడతామండి? లక్షలు ఖర్చు పెడతాం. కానీ ఒక తిప్పిమని ఒక 10 రూపాయలు బైబిల్ మాత్రం కొనుక్కోవాలి. బయట వస్తువులు మాత్రం ఏంటంటే కాస్ట్లీ వస్తువులు కొంటాం. బైబిల్ మాత్రం చాలండి, 800 రూపాయలు బైబిల్ నాకు చాలండి, ఇది చాలు, ఎక్కువ నాకు. వాక్యంకి వచ్చే మాత్రం ఏంటంటే నార్మల్. ఈ మిగతా వచ్చేప్పుడు మాత్రం బట్టలు కానీ వస్తువులు మాత్రం కాస్ట్లీ. ఈరోజు ఏమంటే అవసరం లేకుంటే 5,000 పెట్టి బైబిల్ కొన్నా సరే మీకు మేలే కానీ నష్టం అనేది లేదు. ఎంత కాస్ట్లీ బైబిల్ కొనుక్కొని అంత కాస్ట్లీ బైబిల్ కొనుక్కోండి, అందులో మీకు ఏం లేదు. ఇంకా దేవుడు చూసి ఇంకా మంచి అంటే కాస్ట్లీ బైబిల్ కొనుక్కుంటే దేవుడు మాట్లాడతాడా? లేదు, అట్లా అని కాదు. మీరు లోకమైన వాడికి ఖర్చు పెట్టకుండా అదే దేవుడి కోసం ఖర్చు పెడితే ఇంకా ఎంత కాస్ట్లీగా బైబిల్ కొంటే 2,000, 3,000, 5,000 ఆ లెటర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ పేపర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా బైబిల్ చదవాలని అనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రింట్స్ చూస్తే. వాక్యం చదవడం ద్వారా మనకి ఎముకలకి ఏంటంట? బలము, పుష్టి, శక్తి. ప్రతి ఆదివారం ఎక్కడికి రావాలి? దేవుడి మందిరం రావాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. అప్పుడు మన దేవుడు పవిత్రులుగా చేస్తాడు. ఈ ప్రభు ద్వారా పడినప్పుడు మన జీవితాలే మార్చబడతాయి. మరొక 5 గుమ్మాలు ఉన్నాయి, అది వచ్చే ఆదివారం చూసుకుందాం. వచ్చే సండే తర్వాత నెక్స్ట్ వర్షిప్లో మన యొక్క పార్ట్ 2 రెండో భాగం చూసుకుందాం. మిగతా 5 గుమ్మాలు ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభు.